आम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं। शरदा शरदम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुर्भगवान् बादरायणः। वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं। वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओङ्कारपञ्जरसुखीम् उपनिषद्यानकेलिकलकण्ठीम् आगमविपिनमयूरीम् आर्यामन्तर्विभावयेद्गौरीम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। సభాయై నమః. మహాశివపురాణంలో భాగంగా నిన్నటి రోజున సతీదేవి యొక్క ఆవిర్భావం, సతీదేవి దక్షిణి ఎంట పెరగడం, సతీదేవి యొక్క వివాహం, దక్షుడు శివద్వేషాన్ని పూనాడు. శివద్వేషం కలగడం వల్ల పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే కాదు దూషించడం ప్రారంభించాడు. పరమేశ్వరుడు దేవతలు ఋషీశ్వరులు జరిపేటటువంటి సత్రయాగంలో దేవతలంతా కూడా తనకు నమస్కరించారని, శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు కూడా తనను గౌరవంగా ఆదరపూర్వకంగా పలకరించారని, శివుడు మాత్రం తనను పలకరించలేదు, లేవలేదు, నమస్కరించలేదు, గౌరవించలేదు అనేటటువంటి కోపంతో ఆగ్రహోదగ్రుడై పరమేశ్వరుడికి శాపాన్ని ఇచ్చాడు. దక్షుడికి నందీశ్వరుడు శాపాన్ని ఇచ్చాడు. ఈ విధంగా శాపాలు పొందారు. దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు. శివుణ్ణి ఆహ్వానించకుండా, ఆ యజ్ఞంలో పరమేశ్వరుడికి హవిస్సులు ఇవ్వకుండా, హవిస్సులకు నీకు అందం నీకు అన్నాడు, పొందడానికి నువ్వు అనర్హుడు అన్నాడు. దేవతలందరినీ పిలిచాడు. ఈ విషయం తెలిసినటువంటి సతీదేవి భర్త ఆహ్వానం లేకుండా వెళ్ళకూడదు అని చెప్పి హెచ్చరిస్తున్నా కూడా వినకుండా బయలుదేరి సతీదేవి దక్షుడు చేసేటటువంటి యజ్ఞానికి రావడం, ఆ యజ్ఞంలో దక్షుడి చేత అవమానించబడడం, సరి అయిన గౌరవం పొందకపోవడం, అభిమానాన్ని పొందినటువంటిదే. అభిమాన ధనురాలైనటువంటి ఆ సతీదేవి యోగాగ్నిలో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టింది. సతీదేవి యొక్క శరీరం భస్మమైపోయింది, కాలిపోయిందన్నా. అయితే ఈ విషయం దక్షుడికి తెలిసింది. సతీదేవితో పాటుగా 60 కోట్ల మంది గణాల్ని పంపించాడు పరమేశ్వరుడు రక్షణగా. నందీశ్వరుణ్ణి పంపించాడు. సతీదేవి యొక్క మరణ వార్త విని వారంతా కూడా కొంతమంది తలలు నరుక్కుని మరణించారు ఆ దుఃఖంలో. మరి కొంతమంది దక్షుడి మీదకి దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇది గమనించినటువంటి భృగు మహర్షి వారిని అందరినీ కూడా దేవతలని సంహరించకుండా ఈ ప్రమథ గణాలందరినీ కూడా స్తంభింపజేసేటటువంటి మంత్రాలను పఠించేసరికి, మంత్రాలతోటి హోమం చేసేసరికి వారంతా స్తంభించిపోయారట. కొద్దిమంది ఓడిపోయిన వాళ్ళు వెళ్ళి పరమేశ్వరుడికి ఈ విషయం చెబితే పరమేశ్వరుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. సతీ యొక్క మరణ వార్తను విన్నటువంటి వాడై వెంటనే
తన యొక్క జటాజూటంలోంచి ఒక జడను పీకి నేలకేసి పర్వతం కేసి విసిరి కొట్టాడు. అందులో నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు, చండీదేవి ఆవిర్భవించింది. ఇద్దరు ఆవిర్భావం జరిగింది. పరమేశ్వర, ఆకాశవాణి కూడా చెప్పిందన్నారు పరమేశ్వరుడితోటి సతీదేవి యొక్క మరణ వార్తని. ఎప్పుడైతే వీరభద్రేశ్వరుడు ఆవిర్భవించాడో, పరమేశ్వర ఏమిటి ఆజ్ఞ, నన్నేం చేయమంటారు మీరు? నీవు భయంకరుడు, నువ్వు పరమేశ్వర. సూర్యుడు చంద్రుడు అగ్ని నీ యొక్క నేత్రాలు. నా కర్తవ్యం ఏమిటో ఆజ్ఞాపించండి. క్షణంలో సగభాగంలో క్షణార్ధంలో సముద్రాలను శోషింపజేయనా, లేకపోయినట్లయితే పర్వతాలను పిండి చెయ్యనా, బ్రహ్మాండాన్ని భస్మం చేయమంటారా, దేవతలను అవమానించమంటారా, మునీశ్వర్లను కినుకతోటి శిక్షించమంటారా, వాయు సంచారాన్ని నిరోధించనా? నీ అనుగ్రహం చేత నేను చేయలేనటువంటి పని ఏమీ లేదు. నాతోటి సమానమైనటువంటి బలము కలిగినటువంటి వాడు ఈ ముల్లోకములలో ఎవరూ లేరు. మీ సంకల్పం మాత్రం చేతనే కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాంటిది మీరు వాక్కు చేత శాసించినట్లయితే, మీరు ఆజ్ఞాపించినట్లయితే దుర్ఘటమైనటువంటి కార్యాన్నైనా కూడా నెరవేర్చగలను స్వామి. ఇదంతా మీ యొక్క అనుగ్రహం, నన్ను ఆజ్ఞాపించవలసినది అని చెప్పి అడిగితే, పరమేశ్వరుడు నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చు, నాకు సంతోషాన్ని కూర్చు. ఖలుడు, మహాగర్వి, మూర్ఖుడు అయినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు నన్ను పిలవకుండా. ఆ యజ్ఞాల్లో సతీదేవి మరణం సంభవించింది, దేహాన్ని విడిచిపెట్టింది ఆవిడ. నువ్వు ఆ యజ్ఞాన్ని, యజ్ఞ పరికరాలని భస్మం చేయి. గంధర్వులని, యక్షులని, ఇంకా అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా భస్మం చేసేయి. అక్కడ విష్ణు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, యముడు ఉంటాడు, వాళ్ళను కూడా పడగొట్టు. దధీచి మహర్షి వాళ్ళను హెచ్చరించాడు. యజ్ఞం ప్రారంభంలోనే దధీచి మహర్షి హెచ్చరిక చేశాడు. ఏడి పరమేశ్వరుడు, ఏడీ యజ్ఞంలో కనిపించటం లేదే అన్నాడు. ఆయన్ని పిలవలేదన్నాడు దక్షుడు. పరమేశ్వరుడు లేని యజ్ఞమా, పరమేశ్వరుడికి హవిస్సు సమర్పించినటువంటి హోమమా, ఈ యజ్ఞంలో నేను పాల్గొననని దధీచి మొదలైనటువంటి కొంతమంది మహర్షులు వెళ్ళిపోయారు. శిలాదుడు మొదలైనటువంటి పరమేశ్వర భక్తులైనటువంటి ఋషీశ్వరులంతా కూడా వెళ్ళిపోయారు. భృగు మహర్షి మాత్రం ఇంకా కొంతమంది ఇక్కడ ఉండి వాళ్ళు యజ్ఞాన్ని చేయిస్తున్నారు. నానా విధములైనటువంటి ఆకర్షణ మంత్రాలతోటి కూడా వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చు. అగ్నిజ్వాలలతో దహించు వీరభద్ర. దక్షుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళ భార్యలతోటి, సంతానంతో సహా బంధువులతోటి అవలీలగా భస్మం చేయి. జలాలతో కలిపి పానం చేసేయి. నువ్వు యజ్ఞంలో వేద విధులను పరిరక్షించేటటువంటి బ్రాహ్మణులు ఉంటారు, ఋత్విక్కులు, వాళ్ళను కూడా విడిచిపెట్టగని చెప్పాడు. వెంటనే వీరభద్రుడు పరమేశ్వరుడికి ప్రణామం చేశాడు. శివుని శాసనాన్ని శిరస్సును ధరించాడు. 1000 సింహాలు పూంచినటువంటి రథాన్ని ఎక్కాడు. ఆ వీరభద్రుడు బయలుదేరాడు. రథంలో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన కూడా కాళికాదేవి కూడా వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి ఆయన కూడా కోట్లాది ప్రమథ గణాలు వచ్చాయి. ప్రమథ గణాధ్యక్షులైనటువంటి శంకుకర్ణుడు, కేకరాక్షుడు, వికృతుడు, విశాలాక్షుడు, పారియాత్రికుడు, సర్వాంకకుడు మొదలైనటువంటి ప్రమథగణ యోధులంతా కూడా వీరభద్రుణ్ణి అనుసరించి వెళ్ళారు. వీరభద్రుడు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత 1120 కోట్ల గణాలతోటి, 1000 కోట్ల భూతాలతోటి, రోమముల నుంచి పుట్టినటువంటి 3 కోట్ల కుక్కలు కూడా వచ్చాయిట. వేట కుక్కలు అన్నమాట. శూలము, ముద్గరము, గదా, పరశువు, క్షురిక, ఖడ్గము, ముసలము మొదలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి దక్షుని యొక్క యాగమంటపానికి వచ్చారు. ఈలోగా దక్షుడికి అనేకములైనటువంటి అపశకునములు తోచాయి. దక్షుడికి
అక్కడ ఉన్నటువంటి దేవతలకి అందరికీ కూడా నక్కలు అరిచినట్లుగా, గుడ్లగోపులు అరిచినట్లుగా ఇటువంటి ఉత్పాతాలన్నీ తోచాయి. ఇవన్నీ కూడా చూసినటువంటి దేవతలు భయకంపితులయ్యారు. దక్షుడు కూడా చాలా భయపడ్డాడు. దక్షుడు భయపడి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మహావిష్ణువు పరంధామ, నేను నీ యొక్క భక్తుణ్ణి, నన్ను రక్షించవలసింది, నన్ను కాపాడవలసినది అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. నీవు నన్ను, నా యజ్ఞాన్ని రక్షించాలి. యజ్ఞస్వరూపం నీవే, యజ్ఞో వై విష్ణు, నీవే విష్ణువు, యజ్ఞస్వరూపానివి నీవే, సర్వవ్యాపకుడమైనటువంటి నీవు కనుక రక్షించకపోయినట్లయితే ఇంకెవరు రక్షిస్తారు నన్ను అని శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకుని పాదాల మీద పడి తన భార్యతో సహా ఆయనకి నమస్కరించి ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దక్షుడికి కాస్తంత హితవు చెప్పాడు. దక్ష, తత్వాన్ని తెలుసుకోలేకపోయావయ్యా నువ్వు, పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోలేక జగదీశ్వరుడైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుణ్ణి అవమానం చేశావు. శివుణ్ణి తిరస్కరించినట్లయితే ఏ కార్యము కూడా సాఫల్యం కాదు. ఎక్కడా కూడా పూజింపదగినవాడు పూజింపబడకుండా అపూజ్యులు పూజించబడతారో, పూజ్యులు పూజించబడకుండా పూజార్హతలైనటువంటి వాళ్ళు పూజించబడతారో అక్కడ దారిద్ర్యం సంభవిస్తుంది, మరణం సంభవిస్తుంది, భయం సంభవిస్తుంది, నాశనం సంభవిస్తుంది. ఇప్పుడు మహాభయం సంప్రాప్తమైందయ్యా. ఇప్పుడు మేమందరము కూడా సమర్థులమైనా కూడా దీనిని నివారించలేం. మేము పరమేశ్వరుని యొక్క శక్తి అటువంటిది, పరమేశ్వరుని యొక్క మాహాత్మ్యం అటువంటిది. ఇదంతా కూడా నీ యొక్క దుర్నయం వల్ల కలిగిందయ్యా అని చెప్పాడు. ఇంతలో వీరభద్రుడు బయలుదేరి వచ్చాడు. ఇంకా చెబుతున్నాడు విష్ణుమూర్తి, నా యొక్క సుదర్శనం వీరభద్రుని ముందు పనిచేయదు. ఎందుచేతనంటే నా సుదర్శన చక్రాన్ని నాకు ప్రసాదించినటువంటి వాడు పరమేశ్వరుడే. శివభక్తుల విషయంలో సుదర్శన చక్రం పనిచేయదు. ఈపాటికే సుదర్శనం నిన్ను, నన్ను, అందరినీ కూడా బాధించి ఉండవలసినది. బాధించలేదంటే మన యొక్క అదృష్టమే. ఇప్పుడు మనం వీరభద్రుని ఆదరాభిమానాలతో పూజించినా కూడా అతడు మనని రక్షించడు. అతని చేతిలో మనకు అవమానం తప్పదన్నాడు. అకాల ప్రళయం వచ్చి పడింది. మనమంతా కూడా వినాశం యొక్క ముంగిట్లో ఉన్నాం. మనం ముల్లోకాల్లోనూ కూడా మనకు శరణిచ్చేటటువంటి వాళ్ళు లేరు. శివద్రోహికి రక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? రక్షణ కరువు అవుతుంది. దధీచి చెప్పారు, సతీదేవి శపించింది. అప్పుడే నిష్క్రమిద్దామనుకున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. నీ యొక్క దక్షుడితో చెబుతున్నాడు, నీ యొక్క చెడు సహవాసం అనేటటువంటి పాపం వల్ల నేను వెళ్ళలేకపోయానంటున్నాడు విష్ణుమూర్తి. ఈ కాలభైరవుడు పూర్వం కాశీలో బ్రహ్మదేవుడి యొక్క 5 శిరస్సులలో ఒక శిరస్సును తన యొక్క గోలితోటి పీకేశాడు. 4 శిరస్సులే మిగిలాయి బ్రహ్మదేవుడికి. ఇప్పుడు ఈ వీరభద్రుడు ఏం చేస్తాడో మరి, ససైన్యంగా వచ్చాడన్నాడు. ఇంతలో వీరభద్రుడు రానే వచ్చాడు భయంకరమైనటువంటి ఓంకారంతో. ప్రారంభంలో భృగు మహర్షి యొక్క మంత్రం యొక్క ప్రభావం వల్ల, ఆయన మంత్రాలతోటి యజ్ఞం చేసినందువల్ల, యజ్ఞంలో హోమం చేసినందువల్ల ఆ ప్రతాపంతో ముందుగా కొంతమంది ప్రమథ గణాలని వీరు నిరోధించిన మాట వాస్తవమే. కొంతమంది ప్రమథ గణాలని ఓడించారు, దేవతాగణాలన్నీ కూడా. విష్ణుమూర్తి ఇందాక చెప్పినటువంటి మాటలు విని ఇంద్రుడు ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. వచ్చినటువంటి ప్రమథగణాలను కూడా మనం ఎదిరించి పోరాడదాం, విజయం సాధిద్దామని వజ్రాయుధం తీసుకుని సిద్ధమయ్యాడు. ఆయన యొక్క గణాలన్నీ కూడా సంసిద్ధమయ్యాయి యుద్ధానికి. దానితో యముడు, వరుణుడు, కుబేరుడు ఆదిగా కలిగినటువంటి అష్టదిక్పాలకులంతా కూడా తమ తమ గణాలతోటి సేనలతోటి తమ తమ ఆయుధాలతోటి యుద్ధానికి సంసిద్ధమై నిలిచారు. వారి చేతిలో ప్రారంభంలో ప్రమథగణాలు ఓటమిని చవిచూచాయి. ఇది గమనించాడు వీరభద్రుడు. అందరినీ వెనక్కి పిలిచాడు, ఉత్సాహపరిచాడు. మీరంతా రండి అని చెప్పి తన యొక్క పరాక్రమాన్ని, సదాశివుని యొక్క అనుగ్రహం చేత పరాక్రమాన్ని పొందినటువంటి వాడై విష్ణుమూర్తికి వీరభద్రుడికి సంవాదం జరిగింది. విష్ణువు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు.
దేవతలందరినీ కూడా మీరు ఎందుకు వచ్చారు ఈ యజ్ఞానికి? పరమేశ్వరుడు లేనటువంటి యజ్ఞం ఒక యజ్ఞమా? ఈ దక్షుడు యజ్ఞం చేసేవాడా? మీరంతా దీనికి తగునమ్మా అంటూ వచ్చారా? వచ్చి మీరు హవిస్సులు తీసుకుని పెడతారా? నేను ఇస్తాను మీకు హవిస్సులు, మీరు భుజించండి అని చెప్పి ఆవేశంగా పలికాడు వీరభద్రుడు. అంతలో శ్రీ మహావిష్ణువు వీరభద్రుడితో మాట్లాడడం ప్రారంభిస్తే మహావిష్ణువును కూడా దూషించాడు. మహావిష్ణువు నువ్వెందుకు వచ్చావయ్యా? దీనికి తగుదనమ్మా అంటూ వచ్చావు. సదాశివుని యొక్క అనుగ్రహం చేత శాంతము, శ్రేష్టము, నిర్వికారము అయినటువంటి దృష్టి లభిస్తుంది. ఆ దృష్టి చేతనే ఆయన తెలియబడతాడు పరమేశ్వరుడు. నువ్వు మాయామోహితుడవై అజ్ఞానంతో లోకపాలులతో కలిసి ఈ యజ్ఞానికి వచ్చావు. ఇక్కడేం విక్రమాన్ని చూపిస్తావు నువ్వు? ఈ రుద్రగణాలు ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చాయి. ఆ పని చేసి వెడతారు వాళ్ళు. దీన్ని తప్పించేటటువంటి ఉపాయం లేదు. ఇది ముమ్మాటికి సత్యము అని చెప్పాడు. వీరభద్రుడు పరమేశ్వరుణ్ణి తన యొక్క మనసులో స్మరించాడు. దిక్పాలకులతోటి ఏం తిందామని వచ్చారు ఇక్కడికన్నాడు. యజ్ఞ భాగాలనా? నా దగ్గరికి రండి, నేను ఇస్తానన్నాడు. శ్రీహరి, నువ్వు ఈ రోజున మహాదేవుని శపథాన్ని ఎలా ఉల్లంఘించావు? నీ చిత్తంలో గర్వం ఉంది. ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడికి? నీకు రక్షకుడెవరు? నిన్ను నీవు రక్షించుకోలేనివాడు దక్షయజ్ఞాన్ని రక్షించడానికి వచ్చావా? దక్షయజ్ఞానికి ఏ విధంగా రక్షకుడు అవుతావు నువ్వు? దాక్షాయణి ఏమి చేసిందో చూడలేదా? సతీదేవి దధీచి మహర్షి హితాన్ని నువ్వు వినలేదా? నీకు ఇస్తాను యజ్ఞభాగాన్ని, నువ్వు తీసుకుందిగానన్నాడు. నేను నీ యొక్క వక్షస్థలాన్ని చీల్చి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు లక్ష్మీదేవి నివసిస్తుంది. లక్ష్మీదేవి యొక్క స్థానం అది. నేను నీ వక్షాన్ని చీల్చి అక్కడ లక్ష్మీదేవి స్థానం లేకుండా చేస్తాను. నిన్ను భార్య లేనివాడిగా చేస్తాను. స్వామి అయినటువంటి పరమేశ్వరుడు ఏ విధంగా భార్య లేనివాడయ్యాడో ఆ విధంగా నిన్ను కూడా భార్య లేనివాడిగా చేస్తాను. అగ్ని దగ్ధుణ్ణి చేస్తాను నిన్ను. నువ్వు శ్రీవద్రోహివి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తెలుసు, ఆయనకి ఓడిపోతానని తెలుసు, వీరభద్రుని పరాక్రమం ముందు నిలవలేనని తెలుసు, తనకి పరాభవం తప్పదని తెలుసు. ఆయనకి శాపం ఉన్నది, శ్రీ మహావిష్ణువుకే శాపం ఉన్నది, దక్షయజ్ఞంలో పరాభవం పాలవుతాడని. ఆ శాప వృత్తాంతం కూడా శివమహాపురాణంలో చెప్పబడింది. కొద్దిగా ముందుకు వెడితే సౌమ్యంగానే చెబుతున్నాడు వీరభద్రుడితోటి. నేను శంకర సేవకుణ్ణయ్యా వీరభద్ర, నన్ను శివద్రోహి అని పిలవద్దు నువ్వు. ఈ దక్షుడు నా భక్తుడు. అనేకసార్లు యజ్ఞానికి రమ్మని పిలిచాడు ఈ దక్షుడు. నేను భక్త పరాధీనున్నది, నేను పెట్టుకున్న వ్రతం అది, భక్తుల యందు పరాధీనుండై ఉంటాను నేను, అందుచేత వచ్చాను. ఈ దక్షుడు కూడా శంకరుడు కూడా భక్తవశంకరుడే, భక్తుల యందు ప్రేమ కలిగినటువంటి వాడే, భక్తుల యందు ఆదరం చూపేవాడే పరమేశ్వరుడు. ఇంకా జగడమంటావా? నువ్వు నన్ను నివారించు, నేను నిన్ను అడ్డుకుంటాను. ఏం జరగాలో అది జరుగుతుంది. నా పరాక్రమాన్ని చూపిస్తాను. నా శరీరం మీద నీ నుండి వచ్చేటటువంటి బాణములు నా శరీరాన్నంతా నిండిపోయేదాకా ఇక్కడి నుంచి కదలను, అప్పుడే నేను ఇక్కడి నుంచి కదులుతాను అన్నాడు. అప్పుడు వెంటనే వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క మహత్తత్వాన్ని తెలిసినవాడే కనుక, మహాప్రభువు, నేను నా ప్రభువైనటువంటి రుద్రునకు ప్రియుడిని తెలిసి నీవు నా ప్రభువైనటువంటి రుద్రుడికి నువ్వు ప్రియుడవని తెలిసి చాలా సంప్రీతుడినయ్యాను. నీవు కూడా నా మాదిరిగానే పరమేశ్వరుని యొక్క భక్తుడనని చెప్పావు. నాకు శివుడు ఎట్లాగో మీరు కూడా అలాగే. అయితే వేదాలు మీ ఇరువురి విషయంలోనూ అలాగే చెబుతున్నాయి. శివ విష్ణువులకు అభేదమనే చెబుతున్నాయి వేదాలు. మేమందరము కూడా రుద్రసేవకులం. ఇప్పుడు ఇక్కడ నడుస్తూ ఉన్నటువంటి ఘర్షణకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాను. నా యందు దయ చూపించవలసింది అన్నాడు. వీరభద్రముడి మాటలకు ఈ విష్ణుమూర్తి నవ్వి, నువ్వు శంఖ వీడి యుద్ధం చెయ్యి,
నేను కూడా నీతో నా శక్తికి అనుగుణంగా యుద్ధం చేస్తాను, ఏం జరగవలసి ఉంటే అది జరుగుతుందన్నాడు. అప్పుడు వీరభద్రుడు పరమేశ్వరుణ్ణి స్మరించాడు, అస్త్రాలు ధరించాడు, సింహనాదం చేశాడు. విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరించాడు. అప్పుడు దేవతాగణాలన్నీ కూడా పాంచజన్యం యొక్క నాదాన్ని విని వెనక్కి తిరిగి వచ్చి యుద్ధంలో పాల్గొన్నాయి. దిక్పాలకులంతా వచ్చారు, వారి వారి గణాలతోటి వచ్చి వీరభద్రుడితోటి యుద్ధానికి దిగారు. ఈ రెండు గణాల మధ్య దేవతాగణాలు ఇటు, ప్రమథ గణాలు అటు, రెండు గణాల మధ్య కూడా భయంకరమైనటువంటి ద్వంద్వయుద్ధం జరిగింది. ఇంద్రుడు నందీశ్వరుణ్ణి ఢీకొన్నాడు. ఢీకొని వజ్రాయుధంతో కొట్టాడు. నంది ఇంద్రుణ్ణి త్రిశూలంతో వక్షస్థలం మీద పొడిచాడు. వారిద్దరి మధ్య యుద్ధం అది. అగ్ని, విష్ణుగణాలు, కుబేరుడు, కూష్మాండపతి అని ప్రమథగణాల్లో ఒక ప్రముఖుడు, ఆయనతో యుద్ధం చేశారు. శివగణంలో ప్రముఖుడైనటువంటి వీరేశ్వరుడు అనేటటువంటి ఆయన యమునితోటి యుద్ధానికి దిగాడు. చంద్రుడు నిరుతితో యుద్ధానికి దిగాడు. ఈ విధంగా తుముల యుద్ధాలు, ద్వంద్వ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి భయంకరంగా. ఈ విధంగా జరుగుతూ ఉండగా యోగిని గణసహితుడైనటువంటి భైరవీ నాయకుడు వచ్చాడు. దేవతలందరినీ కూడా వాళ్ళని చీల్చి వాళ్ళ యొక్క నెత్తురు తాగాడు. కాళికాదేవి కూడా తన గణాలతోటి యుద్ధాన్ని చేసింది. ఈ విధంగా చక్ర ప్రయోగానికి సిద్ధపడ్డాడు శ్రీహరి. అటువంటి చక్రంతో పాటు విష్ణువుని కూడా స్తంభింపజేసేసాడు వీరభద్రుడు. విష్ణుమూర్తి కదలలేకపోయాడు. అప్పుడు భృగు మహర్షిని పిలిచి తన యొక్క ఆ బంధనం నుంచి బయటపడాలి, స్తంభించబడ్డాడు కదా, దాని నుంచి బయటపడడం కోసం మంత్రాలు చదవమంటే ఆ మంత్రాలతోటి బయటపడ్డాడు. జాగ్రత్తగా మంత్రశక్తి చేత వినిర్ముక్తుడయ్యాడు. వీరభద్రుని చేతిలో పొందినటువంటి అవమానానికి సిగ్గుపడ్డాడు. తన యొక్క శారంగం అనేటటువంటి ధనస్సును తీసుకుని బాణాలు సంధించి యుద్ధానికి సంసిద్ధమవుతుంటే వీరభద్రుడు దానిని 3 ముక్కలు చేసేసాడు, విష్ణుమూర్తి యొక్క ధనుస్సుని. ఈ విధంగా వీరభద్రుడిదే పై చేయిగా ఉంది. మహావిష్ణువు ఓడిపోతున్నాడు ఇక్కడ, శాప ప్రభావం. అప్పుడు వాణి బ్రహ్మ హెచ్చరించారు విష్ణువుని. విష్ణుమూర్తి వీరభద్రుని యొక్క పరాక్రమం ఎదిరించరానిది, సహింపరానిది అని తెలుసుకున్నటువంటి వాడై విష్ణువు అంతర్ధానమయ్యాడు. విష్ణువు వెంట మిగతా దేవతలంతా కూడా వారి వారి గణాలతోటి వారి వారి స్థానాలకు చేరుకున్నాడు. ఈలోగా దక్షుడు ఎక్కడున్నాడా అని చూశారు. అక్కడే యజ్ఞమంటపం దగ్గర కూర్చుని ఉన్నాడు దక్షుడు. వెంటనే వీరభద్రుడు దక్షుని యొక్క శిరస్సును ఖండిద్దామని కత్తితో ప్రయత్నం చేస్తే ఖండించలేకపోయాడు. దక్షుని యొక్క తేజస్సు వల్ల, దక్షుని యొక్క తపశ్శక్తి వల్ల. వెంటనే దక్షుణ్ణి నేల మీద పడవేసి గుండెల మీద కాలు పెట్టి తొక్కి ఆ తలను మెలిపెట్టి గిరగిరా తిప్పాడు. తలను తిప్పేసరికి తల తెగి బయటపడింది. ఒక్క విసురు విసిరితే అది వెళ్ళి యాగమంటపంలో పడి దగ్ధమైపోయింది. శిరస్సు లేనివాడయ్యాడు దక్షుడు. మొండెం మాత్రం పడిపోయింది. పుత్రుడి యొక్క మరణానికి దుఃఖపడుతూ బ్రహ్మదేవుడు కూడా తన యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయాడు. దక్షుడి యొక్క వధ జరిగింది. మిగిలిన దేవతలంతా కూడా కొంతమంది వెళ్ళారు. ఉన్నటువంటి దేవతలని యజ్ఞం చేయించి అక్కడి నుంచి లేచి వెళ్ళలేకుండా ఉన్నటువంటి ఋత్విక్కులని అందరినీ కూడా జయించాయి. కొంతమందిని చంపారు, కొంతమందిని వికలాంగులను చేశారు. సరస్వతీదేవికి కూడా గాయాలు తగిలాయన్నారు. యజ్ఞపురుషుడు భయపడుతూ మృగరూపంలో ఆకాశం వైపు పరిగెత్తుతున్నట్ట యజ్ఞేశ్వరుడు. ఆ పురుషుని తలనరికాట వీరభద్రుడు. తన స్వామికి జరిగినటువంటి అవమానాన్ని, సతీదేవి యొక్క దేహత్యాగాన్ని మాటిమాటికి గుర్తు తెచ్చుకొని మనస్సు దహించుకుపోతూ ఉంటే వీరభద్రుడు మహాకోపాన్ని పొంది ధర్మదేవత, కశ్యప మహర్షి, ప్రజాపతులు, అలాగే అరినేమి అనేటటువంటి ఋషీశ్వరుడు, అంగిరసుడు, కృతాశ్వుడు, దత్తమహర్షి వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ శిరస్సు మీద కాళ్ళతోటి తన్నేట పాదంతో.
దేవమాత సరస్వతి ఇప్పుడే అనుకున్నాం, సరస్వతి ముక్కు కొనను కొనగోడితో గిల్లేట పాపం. పగపట్టినటువంటి తాచుపాములాగా కోపావిష్టుడైనటువంటి ఆ వీరభద్రుడు దేవతలని మహర్షులని అనేక విధాలుగా హింసించాడు, శాంతించలేదు. అయినా కూడా ఇంకా ఎవరైనా అక్కడెక్కడైనా దాగి ఉన్నారేమో అని పరికించాడు. వెతికి దొరికిన వాళ్ళందరినీ గాయపరచడం కానీ సంహరించడం కానీ చేశాడు. అక్కడ అదేవిధంగా మణిభద్రుడు అనేటటువంటి ఒక ప్రమథగణాధిపతి అక్కడ దగ్గరలో కనిపించిన భృగు మహర్షి దక్షుణ్ణి బాగా సమర్థిస్తున్నాడు, ఈ యజ్ఞం దగ్గర ఉండి చేయిస్తున్నాడు. ఇంతకుముందు జరిగినటువంటి దేవతల యొక్క యజ్ఞంలో శివుణ్ణి కూడా పరిహాసం చేశాడు ఈ భృగు మహర్షి. ఆ భృగు మహర్షి కనిపించేసరికి అతన్ని కింద పడవేసి గుండెల మీద కాలితోటి తన్ని అతని యొక్క మీసమును గెడ్డమును పీకి పారేసేట మణిభద్రుడు. అదేవిధంగా దక్షుడు శివుణ్ణి నిందిస్తూ అవమానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పళ్ళు కనపడేలాగా పక్కపక్క నవ్వేట పూష అంటే ద్వాదశాదిత్యుల్లో ఒకడు, సూర్యుని యొక్క అంశయే ద్వాదశాదిత్యుల్లో ఒక పూష. దంతాలను ఆ పళ్ళు నవ్వాడు కదా, అతని యొక్క దంతాలను పీకేశాడు చండు అనేటటువంటి ఒక ప్రమథ గణాధినేత. అలాగే కనుసైగలతోటి ప్రోత్సహించేట దక్షుడు శివుణ్ణి నిందిస్తూ ఉంటే భగుడు అనేటటువంటి ద్వాదశాదిత్యుల్లో ఒక అంశ, ఒక అవతారం, ఆయన్ని దొర్లించాడు నేల మీద, నేత్రాలను పెకలించి వేశాట. నంది చేశాడు ఈ పని. అదేవిధంగా యజ్ఞశాలలో కూర్చున్నటువంటి స్వాహ, యజ్ఞంలో ఆ మంత్రాలు వినియోగిస్తారు. స్వాహ స్వధ, వాటి రూపాలు స్వాహాదేవి స్వధాదేవి. అలాగే దక్షిణాదేవి యజ్ఞాల్లో యజ్ఞ ఇంద్రాయ స్వాహ, ఆ స్వాహానే ఈ స్వాహాదేవి. ఆ దేవతలని మంత్రతంత్రాధిష్టాన దేవతలని ఇతరులని అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి చేశారు. ఆ అగ్నివేదికెందు ఇసుగు పోశారు. మొత్తం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశారు. అక్కడ భయించే దాక్కునున్నాడు బ్రహ్మపుత్రుడు దక్షుడు, అతన్ని వధించారు. అది కూడా చూసుకున్నాం. శత్రువులందరినీ కూడా నిర్మూలనం చేసిన తర్వాత కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు వీరభద్రుడు, నమస్కారం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి యొక్క కృత్యానికి మెచ్చుకొని నిన్ను నా సర్వ సైన్య అధిపతిని చేస్తున్నానన్నాడు. వీరభద్రుడు ఆవిర్భవించింది సతీదేవి దేహత్యాగం తర్వాతనే. పరమేశ్వరుడు తన యొక్క ఒక జడను తీసి కొండకేసి కొట్టిన తర్వాత, పర్వతం మీద నేలకేసి కొట్టిన తర్వాతనే వీరభద్రుని ఆవిర్భావం. ఆయన ఈ ప్రమథ గణాలన్నిటికీ శివగణాలన్నిటికీ కూడా సర్వ సైన్యాధిపతి అయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నాడని ముందుగానే చెప్పుకున్నాం. అప్పుడు వెంటనే నారదుడు అడిగాడు బ్రహ్మదేవుణ్ణి, యజ్ఞానికి శ్రీ మహావిష్ణువు వెళ్ళాడు కదా, అతడు వీరభద్రుడి చేతిలో పరాజయాన్ని పొందాడు, దానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి విశేషాన్ని, శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి శాప విషయాన్ని సూత మహర్షి మునీశ్వరులందరికీ చెబుతున్నాడు. క్షువుడు అని ఒక రాజుగారు, క్షువుడు ఆయన పేరు. ఆయనకి మిత్రుడు దధీచి మహర్షి. చవన మహర్షి యొక్క కుమారుడు దధీచి మహా తేజస్శాలి, గొప్ప ఋషీశ్వరుడు ఆయన మహర్షి. ఈయనకి సంబంధించినటువంటి విశేషం కూడా మనకు ఒకటి తెలుసు. వృత్రాసురుడిని సంహరించడం కోసం వజ్రాయుధం కావాల్సి వచ్చింది. ఒక ఆయుధం కావాలి, దానితో కానీ మరణించడం, చెక్కతో కానీ కర్రలు కానీ రాతితో కానీ లోహములతో కానీ చేయబడినటువంటి ఆయుధములతోటి మరణించడం వృత్రాసురుడు. బ్రహ్మదేవుడి యొక్క వరమది. దానితోటి దేవతలు ఇంద్రుడితో సహా బ్రహ్మదేవుడితోటి సహా విష్ణుమూర్తిని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అప్పుడు విష్ణుమూర్తి మీరు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి,
ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన యొక్క ఎముకలు అడగండి అని అడిగాడు, చెప్పాడు. దేవతలంతా వచ్చి దధీచి మహర్షిని ప్రార్థించి, మీకేం కోరిక ఉంది? దేవతలంతా నా దగ్గరికి వచ్చారు, మీ కోరిక ఏమిటి అని అడిగితే, అడగకూడనిదే అడుగుతున్నాం, మేమంతా చాలా కష్టాల్లో ఉన్నాం, అసలు యాచించడమే అవమానకరం, అయినా కూడా యాచించవలసి వస్తోంది, నీ యొక్క ఎముకలని నీ యొక్క వెన్నెముకని మాకు ఇయ్యి అన్నారు. నవ్వుకున్నాడు ఆయన. అని నవ్వుకుని వాళ్ళతో మళ్ళీ అన్నాడు, ఏదైనా వస్తువు ఉపయోగపడుతుందయ్యా, ఈ దేహం ఉన్నదే ప్రాణం పోయిన తర్వాత ఎందుకు పనికిరాదు, వెంటనే దీన్ని ఖననమో దగ్ధమో చేయకపోతే వాసన కూడా వస్తుంది, అటువంటి ఈ శరీరంతో ఎముకలతోటి మీకేం పని అయ్యా అన్నాడు. ఒకసారి వేళాకోళంగా తన యొక్క ఎముకలను ఇచ్చాడు. దానితోటే విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఆ వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి సంహరించాడు. తడి పొడి కానటువంటి వస్తువుతోటి, దానితోటి ఈ వజ్రాయుధాన్ని తీసుకువెళ్ళి సముద్రపు యొక్క నురుగులో దాచి, అది తడి కాదు పొడి కాదు నురుగు, దాంతో సంహరించాడు దేవేంద్రుడు. ఆ వజ్రాయుధంలో ప్రవేశించాడు విష్ణుమూర్తి. అమ్మవారు కూడా, పరమేశ్వరు కూడా తన యొక్క తేజస్సుని, తన యొక్క శక్తిని ఆ వజ్రాయుధంలో ప్రవేశింపజేసింది. ఆ విధంగా వృత్రాసుర సంహారం జరిగింది. ఆ దధీచి మహర్షి, ఈ దధీచి మహర్షి. ఈ దధీచి క్షుభుడనేటటువంటి రాజుగారు దీర్ఘకాల మిత్రులు, వాళ్ళు చిన్నతనం నుంచి మిత్రత్వం ఉన్నవాళ్ళు. వారిద్దరికీ ఒకసారి చర్చ జరిగింది దీర్ఘకాల తపస్సు గురించి. అది వివాదంగా మారింది. ఆ వివాదం అప్పట్లో చాలా అల్లకల్లోలాన్ని రేపింది. దీర్ఘకాల తపస్సులో బ్రాహ్మణుడే అందరికంటే శ్రేష్ఠుడంటాడు శివభక్తుడైనటువంటి దధీచి. బ్రాహ్మణుడే శ్రేష్ఠుడు. తపస్సు చెయ్యాలన్నా, దీర్ఘకాల తపస్సు చెయ్యాలన్నా అతడే సమర్థుడంటాడు ఆయన. అప్పుడు ఈయనంటాడు, అష్టదిక్పాలకుల అంశతోటి శరీరాన్ని ధరిస్తున్నాడు రాజు, కాబట్టి రాజే గొప్పవాడు, వర్ణాశ్రమ ధర్మాలను రక్షించేవాడు రాజు, కనుక రాజే శ్రేష్ఠుడు అంటాడు క్షుభుడు మహారాజు గారు. రాజధర్మాలను చెప్పినటువంటి శృతి ఏమన్నదంటే, రాజు సర్వదేవతా స్వరూపుడు అంటోంది. సమస్త దేవతలు కూడా రాజులందుంటారు. విష్ణుమూర్తి యొక్క అంశ, నా విష్ణు పృథివీపతి, పృథివీకి భర్త అవ్వాలంటే, అంటే రాజు అవ్వాలంటే, మహారాజు అవ్వాలంటే విష్ణుమూర్తి అంశం ఉండాలి. అటువంటి దేవత నేనే. రాజు బ్రాహ్మణుడి కంటే శ్రేష్ఠుడు, కాబట్టి నువ్వు నాకు నమస్కారం చెయ్యాలి, నువ్వు నన్ను పూజించాలన్నాడు. ఇది శాస్త్ర విరుద్ధం. శాస్త్రం ఏం చెప్పింది? వర్ణాశ్రమ ధర్మాల్లో బ్రాహ్మణ క్షత్రియ అని వరుసక్రమం చెప్పింది. బ్రాహ్మణులకు అగ్రతాంబూలం ఇచ్చిందంటే ఆ కాలంలో కొంచెం బ్రాహ్మణులకి క్షత్రియులకి ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నదన్నమాట. మేమెక్కువ మీరెక్కువ అనే విషయంలో. ప్రారంభంలో బ్రాహ్మణులది పైచేయిగా ఉండేది, రాజులు కూడా పైకి వచ్చారు. బ్రాహ్మణులతో సమాన స్థాయి, ఉన్నత స్థాయి కోరుకోవాలనుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది, క్షుభుడి యొక్క పరిస్థితిలాగా. దధీచికి కొంచెం కోపం వచ్చింది. ఎడమ చేతి పిడికిలతో దెబ్బ కొట్టాడు శిరస్సు మీద. అప్పుడు దుష్టబుద్ధి అయినటువంటి క్షుభుడు ఏం చేశాడంటే, కోపంతో కత్తి తీసి దధీచిని ఇప్పుడెవరో శ్రేష్ఠుడు చూద్దామని చెప్పి చీల్చాడు శరీరాన్ని. క్షుభుడు కూడా మరణించాడు, ఈ దధీచి కూడా మరణించాడు. మరణిస్తూ శుక్రాచార్యుల వారిని తలుచుకున్నాడు. వాళ్ళ వంశం వాడే, భృగు మహర్షి వంశం వాళ్ళే వీళ్ళు. భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుల వారు. అదేవిధంగా ఆ వంశంలో వాళ్ళే ఈ చ్యవన మహర్షి, మరియు ఇక్కడ ఉన్నటువంటి దధీచి మహర్షి కూడా. శుక్రాచార్యుల వారు వచ్చారు. ఆయన దగ్గర మృత సంజీవని విద్య ఉన్నది, దాంతో తిరిగి బతికించాడు. ఇప్పుడు చూసావా ఎవరు శ్రేష్ఠుడో అన్నాడు దధీచి. శుక్రాచార్యుల వారు దధీచికి అత్యంత పవిత్రమైనటువంటిది అయినటువంటి పరమేశ్వరుని యొక్క మృత్యుంజయ మహామంత్రాన్ని
ముందు ఆయన జపించి ఈయన్ని పునరుజ్జీవితుణ్ణి చేశాడు. తర్వాత దధీచి మహర్షికి ఉపదేశం చేశాడు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని. అప్పుడు దధీచి మహర్షి పర్వతాల దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మృత సంజీవని విద్య పొందాడు. తర్వాత పరమేశ్వరుడి యొక్క మృత్యుంజయ మహామంత్రం పొందాడు. ఆ మృత్యుంజయ మంత్రాన్ని పఠనం చేస్తూ కూర్చున్నాడు. చిరకాలం తపస్సు చేశాడు. పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం అయ్యింది. ఆయన నుంచి 3 వరాలు అడిగాడు. నీకేం కావాలి, నీ కోరిక ఏమిటని అడిగితే పరమేశ్వరుడు నాకు వజ్ర సదృశ్యమైనటువంటి ఎముకలు కావాలి, నా ఎముకలు వజ్రంతో సమానంగా ఉండాలి, అందుకే అవి ఉపయోగపడ్డాయి వృత్రాసురుడి యొక్క వధకి. వజ్ర సదృశ్యమైనటువంటి ఎముకలు, అవధ్యత్వం కావాలి, ఎవరి చేత వధించబడకూడదు నేను, దైన్యం లేనటువంటి జీవితం కావాలి. ఈ విధంగా కోరాడు. షోమహారాజు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ దధీచి అరికాలితోటి శిరస్సు మీద తన్నాడు. పాపం కోపం తగ్గలేదు. ఎంత బ్రాహ్మణుడైనా పాతపగ ఉండనే ఉంది కదా, కాలితో తన్నాడు శిరస్సు మీద. అప్పుడు శుభుడు మహారాజు దధీచి మీద కోపంతో కత్తి తీసుకుని నరికాడు. కానీ దధీచికి ఏమీ అపకారం జరగలేదు. ఎందుచేతనంటే ఈయనకి అవధ్యత్వం వరం ఉంది, పరమేశ్వరుడిచ్చిన వరం. వధింపబడడానికి అవకాశం లేకుండా వధించడానికి ఉన్నటువంటి దధీచిని చూశాడు. ఈయన బ్రహ్మ యొక్క పుత్రుట శివమహారాజు గారు, ఆయన వంశంలో వాడే. ఆశ్చర్యపోయాడు. తన పరదైవమైనటువంటి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే తన యొక్క అవమానాన్నంతా చెప్పుకున్నాడు. మహావిష్ణువు నన్ను ఈ విధంగా అవమానం చేశాడు దధీచి, నీవు నన్ను కాపాడవలసింది అన్నాడు. విష్ణుమూర్తి చెప్పాడు అప్పుడు శివుడితోటి, దధీచి చెప్పింది సత్యమేనయ్యా. ఏం చెప్పాడు దధీచి? బ్రాహ్మణులది పై చెయ్యి అన్నాడు. విష్ణుమూర్తి మాత్రం కాదనగలడా? దధీచి చెప్పింది సత్యమేనయ్యా. అతడు భృగువంశంలో పుట్టినటువంటి వాడు, మహాతపశ్శక్తి సంపన్నుడు, విశేషించి పరమేశ్వర ఆరాధనా తత్పరుడాయన. అతనికి దుఃఖం కలిగినట్లయితే నిన్ను నన్ను కూడా శపిస్తాడు. మనిద్దరం కలిసి ప్రయత్నం చేసినా కూడా అతన్ని జయించలేము. అయినా నువ్వు నా భక్తుడు కాబట్టి నీ మీద ఉన్నటువంటి అభిమానంతో అతని మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం నెరవేరదు నాకు తెలుసు. పైగా ఆయన యొక్క శాపానికి గురి అవుతాను. దక్షయజ్ఞంలో శివుని వల్ల వినాశాన్ని పొందుతాను, మళ్ళీ పునరుత్థానాన్ని పొందుతాను. ఇది జరగబోయేది. ఇది భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి పరబ్రహ్మ తత్వం గనక జరగబోయేది ఇది. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు. తన ప్రయత్నంలో నిమగ్నుడయ్యాడు. బ్రాహ్మణ వేషం ధరించి బ్రాహ్మణ వేషంలో దధీచి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినటువంటి బ్రాహ్మణునికి రమ్మన్నాడు, ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు, పీఠం చూపించాడు, గౌరవించాడు దధీచి మహర్షి. అప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణువు, నీ నుంచి నేను ఒక వరాన్ని కోరుతున్నాను, అనుగ్రహించవలసింది అన్నాడు. అప్పటికే తెలిసింది శంకర యొక్క వరప్రభావం వల్ల దధీచికి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలుసు. మహాత్మా శ్రీ మహావిష్ణు భక్తవత్సల, నువ్వు దుష్టబుద్ధి అయినటువంటి శివమహారాజు కోరికను నెరవేర్చడానికి వచ్చినటువంటి నారాయణుడు అని నాకు తెలుసు. భయాన్ని విడిచిపెట్టు, స్వస్వరూపాన్ని ధరించు, శంకరుని స్మరించు, సత్యప్రతిజ్ఞ చెయ్యి, నిశ్చింతగా అడుగు, ఏం భయం లేదు. నేను మహాశివభక్తుడినైనటువంటి నేను దేనికి కూడా భయపడను, అసత్యాన్ని పలకను అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడు. దానికి చాలా సంతోషించాడు అంతరంగంలో శ్రీ మహావిష్ణువు. దధీచి, శివపూజ, దురంధరుడు అయినటువంటి నీకు సర్వత్రా భయం తొలగిపోయింది, నీకు నమస్కారం. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అనుకో, లేకపోతే నేను నిన్ను అర్థిస్తున్నాను అనుకో, ఏమైనా అనుకో, ఒక్కసారి శివమహారాజు గారి దగ్గరికి రా
ఆయన ఎదురుగుండా నిలబడి నేను భయపడుతున్నాను అని ఒక్క మాట అను చాలు అని అడిగాడు. అప్పుడు దధీచి మహర్షి ఆయన మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశం పొంది స్మరించినటువంటి వాడు, ఆయన మంత్రసిద్ధి పొందినటువంటి వాడు. నారాయణుడి యొక్క మాటలకి నవ్వుకున్నాడు. శ్రీహరి పినాకపాని అయినటువంటి పరమేశ్వరుడి యొక్క వరప్రసాదం వల్ల ఈ లోకంలో దేనికి కూడా నేను భయపడను, సత్యప్రతిజ్ఞుణ్ణి అన్నాడు ఆయన. అసత్యం చెప్పవలసిన పని లేదు ఆయనకి. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు చక్ర ప్రయోగం చేశాడు. ఇంక యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. ఆయన చెయ్యడు, దధీచి యుద్ధం ఎందుకు చేస్తాడు? ఈయనే అస్త్రాలు ప్రయోగించాలి. జరిగేటటువంటి ఫలితం కూడా తెలిసినవాడే శ్రీ మహావిష్ణువు. ఈశ్వర సంకల్పంతో ఆ చక్ర యొక్క ప్రయోగం వృధా అయిపోయింది. అప్పుడు దధీచి మహర్షి శ్రీ మహావిష్ణువుతోటి, గోవిందా, ఈశ్వరానుగ్రహం వల్ల లభించింది నీకు ఆ సుదర్శన చక్రం, శివభక్తులను ఏం చేస్తుంది? అది మహాశివభక్తుడినైనటువంటి శివుని యొక్క కింకరుడినైనటువంటి నా మీదకి రావడానికి భయపడుతోందయ్యా, కాబట్టి నువ్వు నన్ను శిక్షించడానికి వేరే ప్రయత్నం ఏదైనా చేసుకో అన్నాడు. ఇంకొంచెం కుపితుడయ్యాడు మాధవుడు ఈ మాటలతోటి. అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగించాడు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతాగణాలన్నీ కూడా వచ్చి శ్రీ మహావిష్ణువుకి బాసటగా నిలిచాయి. శివమాయామోహితులై తనతో పడినటువంటి వారిని చూచి మృత్యుంజయుణ్ణి స్మరించాడు. కాసిన దర్భలు తీసుకున్నాడు, సమంత్రకంగా మంత్రించాడు, వాళ్ళ మీద ప్రయోగించాడు మహర్షి. ఈశ్వరుని యొక్క మహిమ చేత కాలాగ్ని పుట్టింది. కాలాగ్ని లాంటి ఆ త్రిశూలం వెళ్ళి దేవతలందరినీ కూడా హింసించడం, దహించడం మొదలుపెట్టింది. దేవతల అస్త్రాలన్నీ కూడా దాని ముందు మోకరిల్లై, శివుని యొక్క అస్త్రం అది, శివుడి యొక్క మంత్రాలతోటి పూజించబడినటువంటి మంత్రం అది. దేవతలంతా కూడా పలాయనం చిత్తగించారు. ఇంకా నారాయణుడు ఒక్కడే మిగిలాడు. అయినా పట్టు విడవకుండా శ్రీమన్నారాయణుడు తన దేహం నుంచి కోట్లాది కోట్ల దివ్య గణాలను సృష్టించారు. వాళ్ళంతా కూడా అస్త్రశస్త్రాలు తీసుకుని దధీచి మహర్షి మీదకి వస్తే దధీచి మహర్షి వాళ్ళందరినీ కూడా క్షణంలో దహించి వేశాడు. అజేయుడై నిలిచాడు. ఏమీ చేయలేకపోయాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దధీచిని భయభ్రాంతుణ్ణి చేద్దామని తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. అందులో విశ్వం అంతా కనపడింది. దర్పణంలో, అద్దంలో ప్రతిబింబంలాగా కనిపించింది. మహాజ్ఞాని దధీచి మహర్షి, ఓ మాధవా, నీ యొక్క విశ్వరూపానికి నేనెందుకు భయపడతానయ్యా? విచారణ చేసి చూసినట్లయితే ఈ విశ్వమంతా కూడా ఈ దర్పణ దృశ్యమానం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ. ఈ విశ్వమంతా కూడా దర్పణంలో ప్రతిబింబం లాంటిది. ఇంకా నీ యొక్క విశ్వరూపం గురించి నేనేం చెబుతాను? ప్రతిబింబాలు ఎన్నైనా ఉంటాయి, బింబం మాత్రం ఒకటే ఉంటుంది. బింబం ఒకటే, ప్రతిబింబాలు అనేకం ఉండవచ్చు. ఆ బింబం మహాదేవుడే, పరమేశ్వరుడే, సర్వజ్ఞుడే, ఆ ఈశ్వరుడే నిత్యుడు. నేను నా విశ్వరూపాన్ని చూపిస్తానన్నాడు దధీచి మహర్షి. విష్ణుమూర్తికి విశ్వరూపాన్ని చూపించాడు. శంకర తేజస్సు చేత విరాట్ రూపాన్ని ధరించి నిలిచినటువంటి ఆ దధీచి మహర్షి యొక్క విశ్వరూపాన్ని చూసి, మాధవ, మాయతోటి కానీ మంత్రశక్తితోటి కానీ పని లేదయ్యా, నువ్వేమైనా చేయగలిగితే ప్రయత్నపూర్వకంగా యుద్ధం చేయి నాతోటన్నాడు. హరి సర్వము తెలిసినవాడు అయినా కూడా మహర్షి యొక్క శివభక్తిని పరీక్షించడం కోసం మళ్ళీ యుద్ధ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. దేవతలంతా వచ్చి చేరారు, అయినా దధీచి భయపడలేదు. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చాడు. శ్రీ మహావిష్ణువుకి చెప్పాడు, శివవరప్రసాది అయినటువంటి ఈ దధీచి మహర్షిని భయపెట్టడం కానీ హాని చేయడం కానీ ఎవరికీ సాధ్యం కాదయ్యా, అందుచేత నీ యుద్ధ ప్రయత్నాన్ని విరమించవలసినది అని చెప్పాడు. అదంతా పక్కనే ఉండి చూస్తున్నాడు మహారాజు శుభుడు. దధీచి మహర్షికి పాదాలకు నమస్కరించాడు. నన్ను క్షమించు, నా యందు ప్రసన్నతను చూపవలసింది అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన ప్రసన్నుడై దధీచి మహర్షి విష్ణుమూర్తిని దేవతలని చూస్తూ, మీరంతా కూడా దక్షయజ్ఞ సందర్భంగా
పరమేశ్వరుని యొక్క కోపాగ్ని చేత వినాశాన్ని పొందుతారు అని శపించాడు. విష్ణుమూర్తిని శపించాడు, దేవతలను శపించాడు. అందువల్లనే దక్షయజ్ఞంలో వారందరికీ పరాభవం తప్పలేదు. దధీచి శాపానికి భయభ్రాంతులైనటువంటి నారాయణుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా మహేశ్వరుని యొక్క అనుగ్రహం తమకు ఉంటుందని, తప్పక అది తమకు ఉపయోగిస్తుందని, తమకు అనుగ్రహమే అవుతుందని వాళ్ళ స్థానానికి వెళ్ళారు. ఈ కథ ఎక్కడ జరిగిందంటే స్థానేశ్వరం అనేటటువంటి స్థలంలో జరిగిందట. దధీచి మహర్షికి విష్ణువుకి జరిగినటువంటి సంభాషణలు, సంవాదము, విష్ణుమూర్తి చేసినటువంటి యుద్ధము, దేవతాగణాలను దధీచి మహర్షి ఓడించినటువంటి వృత్తాంతము జరిగిన ప్రదేశం స్థానేశ్వరము. అది చాలా పుణ్యమైనటువంటి స్థలం అన్నారు. ఆ స్థల దర్శనం చేసినట్లయితే దర్శనం చేసినటువంటి వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారన్నారు. దక్షయజ్ఞం సందర్భంగా బ్రహ్మ విష్ణువులతో సహా దేవతలంతా కూడా దుఃఖం వల్ల అవమానాన్ని పొందారు. తర్వాత దానికి కారణమైనటువంటి దధీచి శాపవృత్తాంతం కూడా చూశాము. తర్వాత దేవతలంతా కూడా బ్రహ్మదేవుడిని దర్శించారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా, దధీచి మహర్షి పునరుజ్జీవితుడు అవ్వాలి, యజ్ఞం పరిపూర్తి అవ్వాలి, యజ్ఞం మధ్యలో ఆకూడదు, చాలా విఘ్నకరం, అది చాలా వినాశనం సంభవిస్తుంది. ఏ యజ్ఞమైనా సరే పూర్ణాహుతితో సహా జరగాల్సిందే. కాబట్టి దధీచి మహర్షిని పునరుజ్జీవితుడిని చేసేటటువంటి ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. ఆయన ఉపాయం ఏం తడుతుంది ఆయనకి, బ్రహ్మదేవుడికి? వెంటనే మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా కలిసి, దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ. ఆయన ఒక్కసారి మనస్సులో శంకరుణ్ణి స్మరించుకుని, విష్ణుమూర్తి, దేవతలారా, అభ్యుదయాన్ని కోరేవారు తేజస్శాలుడి జోలికి పోకూడదు. తేజస్శాలుడైనటువంటి పరమేశ్వరుడితో పెట్టుకున్నాడు ఈ దక్షుడు. వారికి అలా పెట్టుకున్నట్లయితే వారికి క్షేమం కలగదు సరికదా, హాని కలుగుతుంది. యజ్ఞభాగాన్ని ఇయ్యకుండా రుద్రుని విషయంలో మీరంతా తప్పు చేశారు. దేవతల తప్పు కూడా ఉన్నది. నేను కూడా ఆ విషయంలో అపరాధం చేశాను. దుష్టుడైనటువంటి దక్షుడి మాటల చేత పరమేశ్వరుడి యొక్క మనస్సు క్షోభించింది. సతీ వియోగంతో కుమిలిపోతున్నాడు ఆయన. ఆయన్ని దర్శనం చేసుకుందాం, నేను వస్తాను, అందరం వెడదాం, ఆయన్నే ప్రార్థిద్దాం, ఆయన్నే క్షమించమని వేడుకుందాం, పదండి అన్నాడు. అంతా కూడా కైలాసానికి చేరారు. కైలాసంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకుని అక్కడ సౌగంధిక వనంలో కుబేరుడు ఉన్నాడు. సౌగంధిక వనం, అలకాపురి, దాన్ని కూడా చూశారు. అక్కడికి దగ్గరలోనే ఉన్నది కైలాస పర్వతం. వటవృక్షం కింద దాని యొక్క ఓడలు అవే పెద్ద పెద్ద మర్రి చెట్లులాగా ఉంటాయట. భూమిలోకి దిగి అంత పెద్ద మర్రి వృక్షం కొన్ని యోజనాల ఎత్తు ఉంటుందట. పక్షులు అంత ఎత్తుకు వెళ్ళలేవట. అటువంటి వటవృక్షం కింద కూర్చుని దీక్షలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూశారు దేవతలంతా కూడా. ఆయన్ని ప్రార్థన చేశారు. ఆయన కన్నులు తెరిచి వీళ్ళని చూసి వచ్చిన దేవతలను గౌరవించి ఆహ్వానించి వచ్చిన కారణాన్ని అడిగాడు. చాలా సుదీర్ఘంగా చేశారు దేవతలు. వరదానాన్ని ఇమ్మని కోరారు. పరమేశ్వర, భగుడికి నేత్రాలు లభించాలి. నందీశ్వరుడు భగుడు కూడా ద్వాదశాదిత్యుల్లో ఒకడని చెప్పుకున్నాం. ఆయన యొక్క నేత్రాలు పెరిగివేశాడు నంది. ఆ నేత్రాలు రావాలి. యజమానుడైనటువంటి దక్షుడు జీవించాలి. పోషాగు దంతాలు పోయాయి, ఆ దంతాలు మొలకెత్తాలి. భృగు మహర్షికి గెడ్డం సగం పోయింది, మీసాలు పోయాయి, అవన్నీ మళ్ళీ రావాలి. మీ యొక్క ఆయుధముల చేత వీరభద్రుడు చేసిన అవి పరమేశ్వరుడి యొక్క యుద్ధంలాగే, పరమేశ్వరుని యొక్క క్రోధంలాగే. అందుచేత నీ యొక్క ఆయుధముల చేత, వీరభద్రుడికి ఇచ్చిన ఆయుధములు రుద్రుడేనమాట, నీ యొక్క ఆయుధముల చేత మీరు విసిరినటువంటి రాళ్ల చేత విరక్కొట్టబడినటువంటి అవయములు కలిగినటువంటి దేవతలు మొదలైన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ నీ అనుగ్రహం చేత ఆరోగ్యం సంపూర్ణంగా సమకూరాలి. మిగిలిన యజ్ఞకర్మలో నీకు పూర్ణ భాగం లభిస్తుంది. యజ్ఞంలో సంపూర్ణ భాగాన్ని నీకు ఇస్తాం.
రుద్రునికి భాగం గల యజ్ఞమే పరిపూర్ణమవుతుంది. అలా కాని యజ్ఞం ఎప్పటికీ కూడా పరిపూర్ణం కాదు పరమేశ్వర అని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా క్షమాపణలు చెప్పుకున్నారు. పాపం కరుణా సముద్రుడాయన వీళ్ళు ప్రార్థించేసరికి కరిగిపోతాడు. దేవతలారా, మీరు నా మీద చూపించినటువంటి కోపాన్ని సహించాను. ఒక బాలుడు కనుక తప్పు చేస్తే వాడిని పెద్దగా శిక్షించరు ఎవరూ కూడా. ఎవరు అటువంటి వాళ్ళు చేసేటటువంటి పాపాలను మీరు బాలురు అనుకొని మీరు చేసే పాపాలను నేను పట్టించుకోను. నేను వాళ్ళ యొక్క బాల్యాన్ని మాత్రమే నేను పరిగణిస్తాను. వాళ్ళు నా మాయాకృష్టులై ఉంటారు కనుక వాళ్ళ మీద దండాన్ని ప్రయోగించను నేను. దక్షుని యొక్క యజ్ఞం ధ్వంసమైంది. అది ధ్వంసం చేసింది నేను కాదు. ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాడు, ద్వేషించేవాడు తానే స్వయంగా ధ్వంసమవుతాడు. కాబట్టి ఇతరుల యొక్క ఉన్నతిని చూసి అసూయ పడకూడదు, ద్వేషించకూడదు. దక్షుడు తనకు తానుగా శిక్షను పొందాడు, తనకు తానుగా నష్టాన్ని పొందాడు. దక్షునికి మేకతల వస్తుంది అని అనుగ్రహించాడు. ఇంతకుముందు యజ్ఞం జరుగుతూ ఉండగా దక్షుడు వచ్చినప్పుడు శివుడు లేచి నమస్కరించలేదు, గౌరవించలేదనేటటువంటి కోపంతో శివుణ్ణి శపించాడు. ప్రమథగణాలకు అధిపతిమైనటువంటి పులిచర్మధారివైనటువంటి సర్పములను ధరించేవాడివి, ఎముకలను ధరించేవాడివి, నీకు యజ్ఞంలో భాగం ఉండదు అని శపిస్తే క్రోధం తెచ్చుకున్నటువంటి వాడై నందీశ్వరుడు దక్షుణ్ణి శపించాడు. అక్కడున్న బ్రాహ్మణులను యజ్ఞం చేయించేటటువంటి బ్రాహ్మణులను శపించాడు. దక్షుణ్ణి నీకు మేకతల వస్తుంది అన్నాడు. అది యథార్థం కావాలి కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు దక్షుడికి మేకతల లభించుగాక, పొందుగాక అతడు అన్నాడు. అదేవిధంగా భగుడు మిత్రుడి యొక్క నేత్రంతో యజ్ఞభాగాన్ని దర్శించగలడు. మిత్రుడు కూడా మిత్ర, రవి, సూర్య, భాను అంటాం కదా. మిత్రుడు కూడా ద్వాదశాదిత్యుల్లో ఒకడు. అతడి యొక్క నేత్రములతోటి ఈ భగుడు యజ్ఞభాగాన్ని దర్శిస్తాడు. పూషన్ అతనికి దంతాలు పోయే పూషుడికి ఆయన యజమాని దంతాలతోటి, యజమాని అంటే ఇక్కడ దక్షుడు యజ్ఞం చేసే యజమాని, మెత్తటి పిండి రూపంలో ఉన్న యజ్ఞభాగాన్ని తింటాడు, గట్టివి తినలేడనమాట. భృగు మహర్షికి గెడ్డం మీసం పోయాయి, మేకగెడ్డం వస్తుంది. దేవతలందరూ కూడా తమ తమ అవయవాల్ని యథారూపంగా పొందుతారు, యథాపూర్వంగా. అదేవిధంగా ఇతర ఋత్విక్కులు అశ్వినీ దేవతల యొక్క బాహువులతోటి, అశ్వినీ దేవతల యొక్క వైద్యులు ఇద్దరు వాళ్ళు అశ్వినులు, వాళ్ళ యొక్క బాహువులతోటి ఋత్విక్కులంతా వారి పనులు చేస్తారు. పూషుడు యొక్క హస్తాలతోటి యజ్ఞకార్యాన్ని చక్కబెడతారు. మీకోసం నేను ఈ కట్టడి చేస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు. దేవతలంతా సంతోషించారు. చాలా సంతోషించిన వాళ్ళై మరొక్కసారి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి శివుణ్ణి ముందు పెట్టుకుని యజ్ఞం దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడికి యజ్ఞభాగం పూర్ణభాగం ఇస్తామని చెప్పారు కనుక పరమేశ్వరుడు ముందు పెడుతున్నాడు. ఆయన వెనక విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మిగతా దేవతాగణాలన్నీ కూడా యజ్ఞానికి చేరారు. ఆ యజ్ఞ వాటిక చూస్తే వీరభద్రుడు చేసినటువంటి ఆ ధ్వంసం అంతా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్వాహ, స్వధ, పూషుడు, తుష్టి, ధృతి, సరస్వతి, పితృదేవతలు, అగ్నులు, యజ్ఞం చూడడానికి వచ్చినటువంటి యక్ష, గంధర్వ, రాక్షసాదులు వికలాంగులై పడి ఉన్నారు. పాపం వాళ్ళల్లో కొందరు మరణించారు. చాలా దయనీయంగా ఉంది ఆ దృశ్యం. రుద్రుడు వీరభద్రుడిని పిలిచాడు. ఎటువంటి కర్మని చేసావో చూసావా నువ్వు అన్నాడు. చేయమన్నది ఆయనే, చేసిన తర్వాత నువ్వెంత ధ్వంసం చేసావో చూడమన్నది ఆయనే. వీరందరి మీద కూడా కఠిన దండాన్ని అమలు చేశావు నువ్వు. ఈ దక్షుడు విలక్షణమైనటువంటి యజ్ఞాన్ని చేసి దాని ఫలితాన్ని పొందాడు. ఎక్కడున్నాడో తీసుకురా అన్నాడు. వెళ్ళి తీసుకొచ్చారు దక్షుని యొక్క శరీరాన్ని. ఏది తన శిరస్సు ఏదన్నాడు. అది హోమగుండంలో పడి ఆహుతైపోయిందన్నాడు. అగ్నిహోత్రంలో హోమం చేశామన్నాడు.
అప్పుడు శివుడి యొక్క ఆజ్ఞతోటి దక్ష ప్రజాపతికి యజ్ఞంలో ఉపయోగించేటటువంటి మేషం ఉంటుంది, అక్కడ మేక, యజ్ఞంలో యజ్ఞ పశువుగా దాన్ని భరిస్తారు. దాని యొక్క శిరస్సును తెచ్చి పెట్టమన్నారు. ఆ శిరస్సును తెచ్చి దానికి అతికారు. శివుని యొక్క కృపాదృష్టి దక్షుడి మీద పడగానే నిద్ర నుంచి లేచిన వాళ్ళలాగా లేచాడు. భృగువు మొదలైనటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. యజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులు కూడా వాళ్ళందరూ కూడా స్వస్థులయ్యారు. శివభక్తుడయ్యాడు దక్షుడు, శివాంతఃకరుణుడయ్యాడు, నిర్మలాంతఃకరుణుడయ్యాడు. అపరాధ క్షమాస్తోత్రం, క్షమాపరాధ స్తోత్రం అంటారు, అది స్తుతి చేద్దాం అనుకున్నాడు, పఠిద్దాం అనుకున్నాడు. వెంటనే తన కుమార్తె గుర్తు వచ్చింది. సతీదేవి, అయ్యయ్యో సతీదేవి ఇక్కడనే మరణించింది కదా అని దుఃఖం కలిగి గద్గదమైంది కంఠం. తేరుకున్నాడు, శంకరునికి ప్రణామాలు చేశాడు. తనకు వచ్చిన విధంగా శంకరుణ్ణి స్తుతి చేశాడు. ఆ తర్వాత పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. ఓ దేవదేవా, పరమేశ్వర, కరుణాసాగరా, నువ్వు స్వతంత్రుడవయ్యా, నువ్వు పరమాత్ముడవు, అద్వితీయుడవు, నువ్వు అవ్యయుడవు, నువ్వు నీకు జరిగినటువంటి ఈ అవమానాన్ని లెక్కించకుండా నా కుమారుని మీద అనుగ్రహాన్ని చూపించావు. ఈ యజ్ఞం ఇలా అసంపూర్ణంగా మిగిలిపోకూడదు, లోకానికి హేతువు కాదది. దీన్ని ఉద్ధరించి పరిసమాప్తి చెయ్యి. ప్రసన్నుడవై శాపాలను నిరాకరించు. నువ్వే ప్రేరకుడవు, నివారించేవాడివి నువ్వే, ప్రేరేపించేవాడివి నువ్వే, కనుక నువ్వే ఈ యజ్ఞం సంపూర్ణంగా జరిగేటట్టు చెయ్యన్నాడు. మిగతా దేవతలంతా కూడా స్తుతి చేశారు శ్రీ మహావిష్ణువుని, స్తుతి చేశారు పరమేశ్వరుణ్ణి. దక్ష ప్రజాపతితోటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు, ప్రజాపతి, నేను స్వతంత్రుణ్ణైనప్పటికీ నిత్యము నా భక్తుల యొక్క వశంలో ఉంటాను. నేను లోకంలో నలుగురు ఉంటారట, ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ. ఒకటో ఆయన ఆర్తుడు, ఆర్తితోటి ప్రార్థిస్తాడు, అంతవరకే ఆయన యొక్క స్థాయి. రెండోవాడు జిజ్ఞాసువు, తెలుసుకోవాలనేటటువంటి భావంతో ఉంటాడు. మూడవ ఆయన అర్థార్థి, ఒక కోరికతోటి కోరిక రూపంలో కోరుతూ ఉంటాడు. నాలుగవ వాడు జ్ఞాని. ఆయన నలుగురిలోనూ కూడా ఆయన శ్రేష్ఠుడు అన్నాడు. ఈ జ్ఞాని పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడట. ఆయన యొక్క స్వరూపమే, పరమేశ్వరుని యొక్క స్వరూపమేనట జ్ఞాని. ఈ విధంగా వేదాలు చెబుతున్నాయన్నారు. ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని, అర్థాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానులైనటువంటి వారు ఆత్మజ్ఞుడనైనటువంటి నన్ను జ్ఞానం చేతనే పొందుతారు. కర్మాధీనులైనటువంటి మానవులు వేదముల చేత కానీ, యజ్ఞముల చేత కానీ, తపస్సు చేత కానీ, దానముల చేత కానీ నన్ను పొందలేరయ్యా. కర్మలు చేస్తే రాదు, జ్ఞానంతో వస్తుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుని యందు భక్తితోటి కలుగుతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. నువ్వు కేవలం కర్మ చేత యజ్ఞం చేశావు, కర్మతోటి సంసారాన్ని తరించాలనుకున్నావు. అంచేతే నేను కోపించాను, నీ యజ్ఞాన్ని ధ్వంసం చేశాను. ఈనాటి నుంచి నన్ను పరమేశ్వరుడిగా గుర్తెరుగు. బుద్ధిని జ్ఞానార్జన యందు లగ్నం చేయి, జ్ఞాన సముపార్జన చేయి, శ్రద్ధతోటి కర్మానుష్ఠానం చేయి. ఇంకొక విషయం, నేను నా సగుణ స్వరూపానికి సంబంధించిన విషయాన్ని చెబుతున్నాను ధర్మవృద్ధి కోసం నీకు. నేనే బ్రహ్మ యొక్క రూపాన్ని, నేనే విష్ణువు యొక్క రూపాన్ని పొంది జగత్తుకు పరమకారణమవుతున్నాను నేను. పరమేశ్వరుడు చెబుతున్నాడు దక్షుడితోటి. ఈ విధంగా దక్షుడితోటి పరమేశ్వరుడు అనుగ్రహం కలిగినటువంటి వాడై చెప్పాడు.